శాసన మండలిలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీకి రాజీనామా చేసిన వాళ్ల సంఖ్య మొత్తం 5కు చేరింది. ఇప్పటి వరకు వైసీపీకి రాజీనామా చేసిన వాళ్లలో కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి ఉన్నారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. అంతేకాకుండా పార్టీ నుండి కూడా ఆయన తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీలో నుండి బయటికి వెళ్లిన వారి సంఖ్య మొత్తం 5కు చేరింది. ఇక ఇప్పటి వరకు వైసీపీకి రాజీనామా చేసిన వారి లిస్ట్ చూస్తే కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి ఉన్నారు. ఇక మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ డైలమాలో పడిందని చెప్పుకోవచ్చు. ఇది బిగ్ షాక్ గా కూడా చెప్పుకోవాలి. వైసీపీ నుండి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తప్పుకున్నారు, రాజీనామా చేశారు పదవికి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, మర్రి రాజశేఖర్ వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి ఉన్నారు. ఆయన వైసీపీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. ఏదైతే ఉదయం నుంచి కూడా కొంత ఆయన రాజీనామాపై కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన అకస్మాత్తుగా శాసన మండలికి వచ్చారు. మండలికి వచ్చి చైర్మన్ కి తన రాజీనామాని ఇవ్వడం జరిగింది. అనంతరం వైసీపీ సభ్యులు కూడా ఆయన్ని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆయన చాలా సీరియస్ గా పార్టీలో జరిగిన పరిణామాల పట్ల మనస్తాపం చెందారు. ఎందుకంటే చిలకూరుపేట నుంచి మొదటి నుంచి కూడా ఆయన వైసీపీలో సీనియర్ లీడర్ గా ఉన్నారు. కానీ ఆయన గతంలో కూడా ఆఖరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేస్తానని బహిరంగ ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదని ఆయన అనుచరులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గుంటూరులో పోటీ చేసి వెస్ట్ లో పోటీ చేసిన రజని మరలా ఇక్కడికి చిలకూరుపేట ఇన్ఛార్జిగా రావడం పట్ల కూడా తీవ్ర అసంతృప్తిని అయితే రాజశేఖర్ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో జరిగిన పరిణామాలపై తన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా లావు కృష్ణదేవరాయలతో కలిసి ప్రయాణం చేసిన ఆ పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గత 8 నెలలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల మనస్తాపం చెందారని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజే ఆయన రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆయన చైర్మన్ కి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇమీడియట్ గా రాజీనామాని ఆమోదించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ సభ్యత్వానికి కూడా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఇక నుంచి పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటారని చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి. రాజశేఖర్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా మంచి పేరున్న వ్యక్తి, చాలా కీలకమైన నేతగా ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వ్యక్తి. వీరి మామ సౌమ్యపల్లి సాంబయ్య కూడా గతంలో 2-3 సార్లు చిలకూరుపేట నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన కూడా 2004లో కూడా ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర రాజశేఖర్ ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవిచంద్.